వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. కోనసీమ ప్రాంతాలకు చెందిన 17 మండలాల రైస్ మిల్లర్లు జిల్లా కలెక్టర్ కు విన్నపం. కోనసీమ ప్రాంతంలో రైస్ మిల్లర్లు అందరూ 10 సంవత్సరాల నుండి సీఎంఆర్ మీద ఆధారపడి బ్రతుకుతున్నాము. పండిన ధాన్యంను మొదటి ప్రాధాన్యతగా కేటాయించేవారు. ఇచ్చే డెలివరీని బట్టి టార్గెట్ కేటాయించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం మొత్తం ఒక విధంగా డెలివరీను బట్టి టార్గెట్ ను కేటాయిస్తుంటే ఇక్కడ మాత్రం భిన్నంగా జరగటం బాధాకరమని పేర్కొన్నారు. కోనసీమ రైస్ మిల్లర్లు సదరు ప్రాంతాలకు ధాన్యం తరలి వెళ్లిపోతుంది. మా మిల్లులు ఖాళీగా ఉన్నాయి. కూలీలకు పని లేకుండా పోతుందని తెలిపారు. కస్టమ్స్ మిల్డ్ రైస్ కేటాయింపులో మాకు అన్యాయం జరుగుతుంది. దూర ప్రాంతాల్లో ఉన్నవారు ఇతర మార్కెట్ వ్యాపారం చేసుకునే మిల్లులకు ఎక్కువ కేటాయింపులు చేయడం చాలా దారుణమైన పద్ధతిని చెప్పారు. పండిన ధాన్యానికి మొదటి ప్రాధాన్యతగా కస్టమ్ మిల్లెట్ రైస్ ప్రతిపాదికన మీద ఆధారపడ్డ మాకు అవకాశం ఇచ్చేవారు. ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఆ అవకాశం మాకు లేదు. నా పేరు దివి శ్రీనివాస్ అండి. నేను జిల్లా వైస్ ప్రెసిడెంట్ని మా జిల్లాకి. కాకపోతే మేము అన్ని చిన్న మిల్లులు ఇక్కడ టార్గెట్ నిబంధనని ఆస్పర్ నిబంధనని పెట్టి తక్కువ టార్గెట్లు విధించి మమ్మల్ని సీఎంఆర్లో బాగా తక్కువ టార్గెట్లు ఇచ్చి మాకు అన్ని రకాల మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి. ఎప్పుడూ లేదు ఈ ఆస్పర్ మీద టార్గెట్ ఇవ్వడం అన్నది ఎప్పుడూ ఎరగం. లాస్ట్ ఇయర్ మేము డెలివరీ మీద ఇమ్మని అడిగాం. జేసీ గారికి ఇచ్చాం, కలెక్టర్ గారికి ఇచ్చాం. ఏమీ మా విన్నపాలు ఏమీ వాళ్ళు పట్టించుకోవట్లేదండి. పైనుంచి 80 కిలోమీటర్లు 90 కిలోమీటర్ల అవతల ఉన్న రైస్ మిల్లులకి ధాన్యం వెళ్తుంది. మా డిమాండ్ ఏంటంటే అండి, మేము సీఎంఆర్ చేసి మిల్లులు సీఎంఆర్ కిందే ఉండాలి. బాయిల్డ్ ఇతర వ్యాపారాలు చేసుకునే మిల్లుల్ని మాకు తప్పించి వాళ్ళకి సీఎంఆర్ టార్గెట్ ఇవ్వకుండా సీఎంఆర్ మీద ఆధారపడి మిల్లులకే టార్గెట్ ఇవ్వాలని చెప్పి మా ముఖ్య విన్నపం అదండి. చిన్న మిల్లులు అన్నీ కూడాను మాకు ఆస్పర్ అని పెట్టి తెలివిగా దీన్ని మమ్మల్ని సీఎంఆర్లో డౌన్ చేసి ధాన్యాలన్నీ మండపాటు పట్టిపోతున్నారండి. కంప్లీట్ ఇక్కడ మిల్లులన్నీ బీహార్ నుంచి కూలీలను తెచ్చుకుని ఖాళీగా కూర్చున్నారండి. రోజు మెయింటెనెన్స్ కింద బోల్డ్ డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి. మాకు ధాన్యాలు రావట్లేదండి మిల్లుకి. టార్గెట్లు లేవు, బీజీలు ఉండే టార్గెట్లు లేక చిన్న చిన్న టార్గెట్లు ఇచ్చి మమ్మల్ని ఈ ఆస్పర్ అని పెట్టి అందులో మమ్మల్ని చాలా మోసపోయామండి. మేము హాస్పిటల్ అని చెప్పి హాస్పిటల్ ఉన్నా లేకపోతే హాస్పిటల్ చూపించి టార్గెట్లు పెట్టుకున్నారండి వాళ్ళు. మాకు హాస్పిటల్ అని లేక మేము మా ఉన్నది జెన్యున్గా మేము చెప్తే మమ్మల్ని ఆ విధంగా మోసం చేసి మమ్మల్ని టార్గెట్లు లో చేసి మాకు ధాన్యాలు రాకుండా చేస్తున్నారు. మేము అమలాపురం ఏరియా, రాజుల ఏరియా, అలాగే రావులపాలెం రైస్ మిల్లర్స్ అండి. మేము గతంలో 2014 నుంచి సీఎంఆర్ మీద ఆధారపడిన రైస్ మిల్ అండి. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం గవర్నమెంట్ మా రైస్ మిల్కి బీజీలు ఉన్నా కూడా మా రైస్ మిల్కి ధాన్యం రావట్లేదని టార్గెట్లు అని చెప్పి కొత్తగా నిబంధనలు పెట్టి మా మిల్లులకి ధాన్యం రాకుండా ఈ దూరంగా మండపేట, ఇలాగ రాయవరం, రామచంద్రపురం, కేశవరం ఏరియాకి ధాన్యాలు తరలిపోతున్నాయండి. ఎప్పటి నుంచో మేము ఈ రైస్ మిల్ మీద ఉండి ఉపాధి కోల్పోతున్నామండి. మా దగ్గర వచ్చి పనిచేసి జనం కూడా పని లేకుండా పోతుందండి. అంతేకాకుండా సీఎంఆర్ చేసే వాళ్ళకి, ఇతర రకాల వ్యాపారాలు చేసే వాళ్ళకి సీఎంఆర్ ధాన్యం అనేది ఎవరండి. మేము ఎప్పటి నుంచో దీని మీద ఉన్నాం కానండి. ఏ వ్యాపారం చేయకుండా మేము సీఎంఆర్ మీద ఆధారపడి ఉన్న మిల్లు అండి. మాకు రాకుండా ధాన్యం ఇతర రకాల వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ ఈ ధాన్యం తరలిస్తున్నారండి. ఇది మెయిన్ ప్రధానంగా మండపేట ల్యాపింగ్ చేసి అక్కడ ఉన్న పెద్ద మిల్లులన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఈ ధాన్యాలన్నీ అటు వెళ్ళిపోతున్నాయి. గతంలో కూడా ర్యాండమ్ అని చెప్పి ర్యాండమ్ విధానం, నడిచి విధానాన్ని కూడా ఇలా చెడగొట్టండి. మళ్ళీ కొత్తగా ఇప్పుడు రైతుకే నచ్చిన మిల్లు అంటారండి. రైతుకి నచ్చిన మిల్లుకి, దగ్గరలో ఉన్న మిల్లుకి అక్కడ ధాన్యం రాకుండా దూరం కోరుకుంటారేటండి రైతు. అక్కడ దీనికి కారణం లెటర్లు పెట్టుకుంటే ధాన్యం ఇస్తారు రైతు అని చెప్పి అంటుందోటండి. ఈ లెటర్లు కూడా సృష్టించుకుని ఆ మిల్లులు యాడ్ చేసుకుని ఆ దూరమే పట్టుకెళ్తున్నారండి. 70-80 కిలోమీటర్లే పట్టుకెళ్తున్నారండి. ఇలా చేయటం వల్ల రైతుకి లాస్ అండి, గవర్నమెంట్కి ప్రధానంగా లాస్ అండి ట్రాన్స్పోర్ట్. దీనికి లోకల్ మిల్లులకి బీజీలు నిండిపోయిన తర్వాత పైకి పట్టుకెళ్ళినా మాకు తప్పు లేదండి. మేము దీని మీద ఆధారపడి ఉన్నామని చెప్పి ఇంచుమించు నెలల నుంచి తిరగని రోజు అంటూ లేదండి కలెక్టరేట్కి. మరి కలెక్టర్ గారికి విన్నపం చేసుకున్నామండి, జేసీ గారికి విన్నపం చేసుకున్నాం. మాకు అయితే బీజీలు నిండట్లేదండి, ధాన్యాలు రావట్లేదండి. రోజు వచ్చి ఇక్కడ మేము మొర పెట్టుకుంటాం, మెమరాన్లు ఎత్తమే మా పని సరిపోతుంది కానండి. మేము కోరుకునేది ఒకటండి, మాకు న్యాయం చేయండి. మా బీజీల వరకు ధాన్యం వస్తే మాకు మునుగడ సాగుతుంది. మా దగ్గర ఉన్న పని చేసే వాళ్ళు కూడా మాకు మెయింటెనెన్స్లు ఇవన్నీ కూడా మాకు సాగుతాయండి. కస్టమ్ బిల్లింగ్ అండి, ధాన్యం కస్టమ్ బిల్లింగ్ ధాన్యం అండి. బీజీ అని బ్యాంక్ గ్యారంటీస్ అండి. బ్యాంక్ గ్యారంటీస్ మాకు ఉన్నాయండి, ఉన్నా కూడా మాకు ధాన్యం రావట్లేదు. ఈ బ్యాంక్ గ్యారంటీల వరకు అంటే మాకు ధాన్యం వచ్చిందంటే మేము తృప్తి పడతామండి. మేము అంతకుమించి మేము కోరుకోవట్లేదు. మా బ్యాంక్ గ్యారంటీల వరకు ధాన్యం వచ్చింది అనుకుంటే మిగతా ధాన్యం పైకి ఇచ్చినా తప్పులేదండి. మాకు రాకుండా మాకు పోవటం వల్ల మేము చాలా నిరాశ చెందుతున్నామండి.